శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 30 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి రాత్రి 9:14 వరకు ఉంది. అలాగే నక్షత్రం చిత్తా నక్షత్రం రోజంతా ఉంది. గురువారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా చెడు వార్తలు ఎక్కువగా వినటానికి ఆస్కారం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు చరయోగం ఉన్నప్పటికీ చెడు వార్తలు వినరు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేయాలి. సాంఘిక కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా చిత్తా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు మీన రాశిలో, గురువు ఇంట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. కుజుడు మీనరాశిలో ఉన్నాడు, గురువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా బలం ఉంది. రియల్ ఎస్టేట్ లో మంచి డీల్స్ ఓకే చేసుకోవడానికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి బలం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే యోగం కూడా 12 రాశుల వాళ్ళకి ఉంది. వాటి కోసం కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు. కుజుడి మిత్రక్షేత్ర స్థితి ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం ఉంది. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసము, చెవులు గుట్టించడము, ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి ఈ నక్షత్రం మంచిది. అంటే బండి కానీ, కారు కానీ ఇలాంటివి కొత్తగా కొన్నవి ఫస్ట్ టైం నడపడానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. వైద్యపరమైనటువంటి విషయాలు తెలుసుకోవటానికి, మెడికల్ రిలేటెడ్ కోర్సుల గురించి తెలుసుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గృహారంభం, గృహప్రవేశం ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చిత్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రాప్తి యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా కొనుక్కుంటారు. కొత్త బండి లేదా కొత్త కారు కొనుక్కునే యోగం బాగా ఉంది. అలాగే వ్యాపార లాభం ఉంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, అయినప్పటికీ వాళ్ళ తెలివితో సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి, చిన్న మొత్తంలో మాత్రమే అప్పులు చేయండి. అలాగే మిత్రద్రోహం వల్ల ఈరోజు నష్టాలు కలుగుతాయి. అంటే నమ్మిన మిత్రులు వెన్నుపోటు పొడిచే అవకాశం ఈరోజు వృషభ రాశి వాళ్ళకు ఉంది. తస్మాత్ జాగ్రత్త, దానివల్ల నష్టపోతారు. ఎవరిని ఈరోజు పూర్తిగా నమ్మకండి. గుడ్డిగా స్నేహితులు చెప్పింది ఈరోజు చేయకండి, జాగ్రత్తగా ఆలోచించి చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. దైవ చింతన కర్కాటక రాశి వాళ్ళకు మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి. సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత సింహరాశి వాళ్ళు ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. దైవానుగ్రహం అనేది ఈరోజు సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా రుణాలు పెరిగే అవకాశం ఉంది. రుణాల విషయంలో కన్యారాశి వాళ్ళు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి లేదా కట్టడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఒత్తిడిని సాధ్యమైనంత వరకు అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ పరంగా కొత్త స్టెప్స్ వేస్తే బ్రహ్మాండమైన ప్రయోజనాలు పొందవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించడం వల్ల ధనుసు రాశి వాళ్ళు ఆనందం పొందుతారు. అంటే సంతానం సక్సెస్ చూసి ఆనందపడే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఈరోజు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ సమస్యలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించి స్టెప్స్ వేయాలి. పార్ట్నర్స్ తో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిలో కూడా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఇబ్బంది ఉన్నా, ఉద్యోగం అయినా వ్యాపారం అయినా ధనపరంగా మాత్రం మంచి ప్రయోజనాలు పొందే యోగమే మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. ఉల్లాసంగా అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారు. ఉద్యోగ పరంగా కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన లాభాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీనరాశి వాళ్ళు ఊహించిన దానికంటే వ్యాపారంలో రెట్టింపు ధనలాభం పొందే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని సంకట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో మీనరాశి వాళ్ళు ఆ సంకట పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే నృసింహ జయంతి. నృసింహ జయంతి సందర్భంగా ఓం నమో నారసింహాయ ఈ మంత్రం 21 సార్లు గాని లేదా 11 సార్లు గాని లేదా కనీసం 9 సార్లు అయినా సరే చదువుకుని వెళితే నరసింహస్వామి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. ఓం నమో నారసింహాయ ఈ మంత్ర జపం వీలైనప్పుడల్లా స్మరించుకుంటూ ఉండండి. కనీసం 21 సార్లు లేదా 11 సార్లు లేదా 9 సార్లు అయినా సరే ఆ మంత్రం చదువుకుని వెళ్తే నృసింహ జయంతి అనుగ్రహం వల్ల నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా గురుహోర ఉన్నప్పుడు మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్తగా పిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి చేసే ప్రయత్నాలకు గురుహోర మంచిది. ఉద్యోగంలో చేరటానికి కూడా గురుహోర అనుకూలం. అలాగే వివాహపరమైన కీలకమైన చర్చలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది. శుభ కార్యక్రమాలు ఏవి నిర్వహించడానికైనా సరే గురుహోర విశేషంగా అనుకూలిస్తుంది. అంతేకాకుండా డబ్బు బ్యాంకులో దాచిపెట్టుకొని దాన్ని రెట్టింపు చేయటానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త సుఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వారు ఏ మంత్రం పఠించి బయటికి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు సంపూర్ణంగా దినఫలితం తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.